లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందించుకున్న సినిమా గేమ్ చేంజర్. అయితే దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక ప్రమోషన్స్ లో భాగంగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అమెరికాలోని డెల్లాస్ సిటీలో ఘనంగా నిర్వహించారు మేకర్స్. ఇప్పుడొస్తామంటూ ఎట్టకేలకి పొంగల్ బరిలోకి దిగబోతున్న గేమ్ చేంజర్ సినిమా ఇక ప్రమోషన్స్లో జోరు చూపిస్తోంది. ఇప్పటికే నార్త్ సౌత్ అన్న తేడా లేకుండా దేశమంతా ప్రచారంతో హోరెత్తించిన పుష్ప 2కి ధీటుగా అమెరికాలో ప్రమోషన్స్ మొదలెట్టాడు మన గ్లోబల్ స్టార్. ఇక ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా వచ్చిన సుకుమార్ మాట్లాడుతూ ఓవర్సీస్ ఆడియన్స్ తెలుగు సినిమాల్ని ఎక్కువగా ఆదరిస్తుంటారని, నేనొక్కడినే మూవీని ఇక్కడి ఆడియన్స్ ఆదరించి ఉండకపోతే నాకు నెక్స్ట్ సినిమాలు వచ్చేవి కావని, దిల్ రాజు గారి రుణం ఎప్పటికీ తీర్చుకోలేనని చెప్పుకొచ్చారు. ఇక ప్రొడ్యూసర్ దిల్ రాజు మాట్లాడుతూ తొలి ప్రేమ సినిమాతో డిస్ట్రిబ్యూటర్గా ఎంజాయ్ చేశానని, కానీ పవన్ కళ్యాణ్తో సినిమా తీయడానికి నాకు చాలా టైం పట్టిందని తెలిపాడు. మెగా ఫ్యామిలీతో ఉన్న బాండింగ్తో ఎవడూ నిర్మించానని, ఇప్పుడు గేమ్ చేంజర్తో మళ్లీ గట్టిగా కొట్టబోతున్నాం అంటూ తన కాన్ఫిడెన్స్ ని చూపించాడు ఈ స్టార్ ప్రొడ్యూసర్. ఇక డైరెక్టర్ శంకర్ మాట్లాడుతూ చిరంజీవితో సినిమా చేయాలని ఎంత ప్రయత్నించినా అది జరగలేదని, మహేష్ బాబుతో చేయాలని అనుకున్నా అది కుదరలేదని, ఆపై ప్రభాస్తో అనుకున్నా పట్టా లెక్కలేదని, కానీ రామ్ చరణ్తోనే సినిమా చేయాలని రాసిపెట్టి ఉంది కాబట్టే ఈ గేమ్ చేంజర్ వచ్చిందని తెలిపాడు ఈ క్రియేటివ్ డైరెక్టర్. చివరిగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మాట్లాడుతూ దర్శకుడు శంకర్తో వర్క్ చేయడం కళ అని, అలాంటి డైరెక్టర్తో పనిచేసే అవకాశం వస్తుందని కూడా ఊహించలేదని తెలిపాడు. ఇక ఇండియన్ సినిమాకు శంకర్ సచిన్ టెండూల్కర్ లాంటివాడని ఆకాశానికెత్తాడు ఈ మెగా పవర్ స్టార్. ఇక సినిమా విషయానికి వస్తే గవర్నమెంట్ ఆఫీసర్, ఒక పొలిటీషియన్ మధ్య వచ్చే వార్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కినట్టు తెలుస్తోంది. చూడాలి మరి భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా మేకర్స్కి ఎలాంటి మెమరీస్ మిగులుస్తుందో. For more videos like this, subscribe Big TV channel.